అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. మనం ఎన్నో పండుగలను జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ మా ఒరిస్సాలో జరుపుకునేటటువంటి ప్రత్యేకమైన పండుగ విశ్వకర్మ పూజ. అసలు ఈ విశ్వకర్మ అంటే ఎవరు? మొత్తం ఈ విశ్వం అంతటికీ కూడా శిల్పి. మనకి మహాభారతంలోని మయసభను నిర్మిస్తాడు ఈ విశ్వకర్మే. అటువంటి ఆ విశ్వకర్మ యొక్క జయంతి ఇక్కడ ఎక్కువగా ఒరియా వాళ్ళు సంక్రమణాన్ని ఎక్కువగా పాటిస్తారు. అంటే మనకి సంక్రాంతి అని అంటాం కదా, అది మకర సంక్రాంతిని మనం పెద్ద పండుగగా చేసుకుంటాము. దక్షిణ భారతదేశం అంతా కూడా మకర సంక్రాంతిని పెద్ద పండుగగా చేసుకుంటాం. కానీ ఒరియా వాళ్ళు మాత్రం ప్రత్యేకించి ప్రతి ఒక్క నెలలోని వచ్చేటటువంటి సంక్రమణాన్ని చాలా నియమంగా పాటిస్తారు. ఎలా అనిసనంటే వాళ్ళు ఆ రోజు ఇక్కడ ఎక్కువగా మామూలుగా అయితే ఒరియా వాళ్ళు ఉప్పుడు బియ్యం అంటాం కదా, స్టీమ్ రైస్, అది ఎక్కువ తింటారు. కానీ ఈ సంక్రమణం వచ్చిన రోజున మాత్రం మనం ఏదైతే బియ్యం, పచ్చి బియ్యం ఏదైతే మనం తింటున్నాం, ఆ బియ్యము డల్మా అని చెప్పి కూరలును పప్పు కలిసినటువంటి ఒక డిష్, ఒక వంటకం, మనం మామూలుగా పప్పులా ఉంటుంది, అది చేసుకుని తింటారనమాట. ప్రతీ నెల సంక్రమణం నాడు మాత్రం ఉల్లి వెల్లుల్లి లేకుండా దీన్ని మాత్రమే తింటారు. ప్రతి ఒక్క సంక్రాంతికి వాళ్ళకి ఒక్కొక్క పండుగలాగా ఉంటుంది. మిథున సంక్రాంతికి రొజ్జం అని చెప్పేసి, అలాగే ఏప్రిల్ చైత్రమాసంలో మేష సంక్రాంతి, దానికి వాళ్ళ యొక్క ఒరియా వాళ్ళ యొక్క కొత్త సంవత్సరం లాగా చేసుకుంటారు. ఇక ఈరోజు కన్యా సంక్రమణం నాడు విశ్వకర్మ జయంతిని చేసుకుంటారు. విశ్వకర్మ జయంతి అంటే నేను ముందే చెప్పాను, విశ్వకర్మ అంటే విశ్వానికి అంతటికీ శిల్పి, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ అన్నమాట. అందుకని ఇది సర్వసాధారణంగా మిషనరీస్, ఫ్యాక్టరీస్ ఉన్న చోట్ల ఈ విశ్వకర్మ జయంతిని తప్పకుండా చేసుకుంటారు. కొంతమంది ఇళ్లల్లోని జరుపుకుంటూ ఉంటారు. కానీ మాకు ఎక్కువగా ఇక్కడ మాకు భువనేశ్వర్ దగ్గరలో మంచేశ్వర్ అని ఒక వర్క్షాప్, అంటే ట్రైన్కి సంబంధించినటువంటిది వర్క్షాప్ అనమాట. కోచ్ రిపేర్ వర్క్షాప్ అంటారు. ఇక్కడ ట్రైన్లోని కోచ్లు ఏవైనా కూడా అవి యాక్సిడెంటల్ అవ్వచ్చు, లేకపోతే మరి ఇంకే విధమైన అవి డ్యామేజ్ అయితే అవి ఇక్కడికి వచ్చి బాగు చేస్తారు. ఇక్కడ రిపేర్ అయ్యి అవి మళ్ళీ పైకి వెళ్తాయి. అక్కడ ఆ ప్లేస్లోనైతే చాలా చక్కగా విశ్వకర్మ జయంతి చేస్తారు. అలాగే కొన్ని టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ విశ్వకర్మలను పెట్టి చాలా చక్కగా, చాలా అందంగా డెకరేట్ చేసి అది చాలా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఈ విశ్వకర్మ పూజను జరుపుకుంటారు. ఇది ఎప్పుడు కూడా ప్రతీ నెల భాద్రపద మాసంలోని వచ్చేటటువంటి కన్యా సంక్రమణం రోజున చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ ఒక శిల్పి, మంచి అందమైన భవనములను నిర్మించడంలోని అతనికి గొప్ప ప్రావీణ్యత, గొప్ప నైపుణ్యత ఉంది. అందమైన భవనములను నిర్మించడంలోని అతనికి గొప్ప ప్రావీణ్యత, గొప్ప నైపుణ్యత ఉంది. ఆయన దేవతలకు ఎన్నో రకాల ఆయుధాలు, శివుడి యొక్క త్రిశూలం తయారు చేసింది ఆయనే, అలాగే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని తయారు చేసింది ఆయనే, అలాగే ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని తయారు చేసింది కూడా ఈ విశ్వకర్మే. శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరాన్ని, అలాగే పాండవుల యొక్క మయసభని కూడా నిర్మించినటువంటిది ఈ విశ్వకర్మే. ఈ విశ్వకర్మ విగ్రహాలలోని ముఖ్యంగా ఆయన ఒక త్రాసు, కమండలము, పుస్తకము, సుత్తి మరియు ఉలి, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించింది కాబట్టి ఇటువంటి ఆయుధాలను కలిగి ఉంటారు విశ్వకర్మ.
ఈయన దేవతల యొక్క రథాలు, ఇంద్రుని వజ్రాయుధంతో సహా అనేక ఆయుధాలను రూపొందించాడు. ఋగ్వేదంలోని పదవ గ్రంథంలోని విశ్వకర్మ అనే పేరు వస్తుంది. 2 శ్లోకాలు విశ్వకర్మను అన్నిటినీ చూసేవాడిగా గుర్తించాయి. అలాగే ఋగ్వేదం ప్రకారం విశ్వకర్మకి 4 ముఖాలు మరియు 4 చేతులు కలిగి బ్రహ్మను పోలి ఉంటాడు. ఇతను ముఖ్యంగా వాస్తుశిల్పి. వాస్తు కళకు, ఆ మూలానికి సంబంధించినటువంటి రహస్యాలకు సంతృప్తికరమైన సమాధానాన్ని కనుగొనే విధంగా ఈ విశ్వకర్మ అన్ని ప్రయత్నాలను చేశారు. విశ్వకర్మ యొక్క విగ్రహం సర్వసాధారణంగా 4 చేతులతోటి, కొంతమంది వృద్ధుడి రూపంలోనూ తెలివైన వ్యక్తిగా అటువంటి విగ్రహాన్ని తయారు చేస్తారు. తెల్లటి గడ్డం కలిగి ఉంటారు మరియు అతని వాహనము హంస. ఈ హంసవాహనం కలిగినటువంటిది బ్రహ్మకు కూడా ఉంది కాబట్టి బ్రహ్మతోటి అతనికి ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది. సాధారణంగా విశ్వకర్మ సింహాసనంపై కూర్చుని ఉంటారు మరియు అతని కొడుకులు కూడా అతని దగ్గర నిలబడి ఉంటారు. విశ్వకర్మ యొక్క ఈ రూపం సర్వసాధారణంగా ప్రధానంగా భారతదేశంలోని పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతాల్లో కనిపిస్తుంది. కానీ అలా ఉన్న విగ్రహాలకు విరుద్ధంగా తూర్పు ప్రాంతాలలో, అంటే ఒరిస్సా ప్రాంతం, బెంగాల్ ప్రాంతంలోని విశ్వకర్మ యొక్క మూర్తులన్నీ కూడా చక్కగా కండలు తిరిగిన వ్యక్తిగా ఉంటారు. అతనికి నల్లటి మీసాలు ఉంటాయి. మరి అతనికి కొడుకులు కూడా ఉండరు. ఏనుగులు వాహనంతో ఉంటారు అతను. ఇది ప్రతి సంవత్సరం కూడా సాధారణంగా సెప్టెంబర్ 16న కానీ 17న కానీ, చాలా అతి తక్కువ సందర్భాలలో సెప్టెంబర్ 18న కూడా ఈ విశ్వకర్మ పూజ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మెకానిక్లు, హస్తకళాకారులు, వడ్రంగులు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇంజనీర్లు, ఇతర కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ రోజున విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు. కొంతమంది ఇళ్లల్లో కూడా చేసుకుంటూ ఉంటారు. సురక్షితమైన పని పరిస్థితులు మరియు అన్నిటికంటే మించి వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారో ఆ సంబంధిత రంగాలలోని విజయం కోసం అని చెప్పి ప్రార్థిస్తారు. వివిధ యంత్రాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి అని చెప్పి కార్మికులు కూడా ప్రార్థిస్తారు. అక్కడ ఆ పనికి సంబంధించినటువంటి పనిముట్లు అన్నీ కూడా అక్కడ పెట్టి పూజ చేస్తారు. కానీ ఇది మనకి ఆంధ్ర వైపు అసలు కనిపించదు, ఇలాంటి పూజ ఒకటి ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మాత్రం చాలా అందంగా, చాలా చక్కగా జరుపుకుంటారు. ఇవి మా ఊర్లోని విశ్వకర్మ బొమ్మలు. ఇప్పుడు విశ్వకర్మ పూజకి ఇవి ఇంటికి పట్టుకుని వెళ్ళి ఇవి ఇళ్లల్లో పెట్టుకోవడానికి. ఇంతకంటే పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి, అవి మండపాల్లోనూ టెలికాం ఆఫీసెస్ వాటిల్లోనూ పెడుతూ ఉంటారనమాట. ఎంత అందంగా ఉన్నాయో కదా అసలు ఈ బొమ్మలన్నీ కూడాను. చాలా చక్కగా ఒరియా వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఈ పండుగని మాత్రం. వినాయక చవితి కూడా ఇళ్లల్లో చేస్తారో చేయరో తెలియదు, కానీ విశ్వకర్మ పూజలు మాత్రం చాలా చక్కగా చేసుకుంటారు. మళ్ళీ ఇంకేదైనా పండుగ విశేషాలతోటి మళ్ళీ కలుద్దాం.